రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీతో పొత్తు విషయమై తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్లు ఇంకా న్యూఢిల్లీలోనే ఉన్నారు. ఇవాళ ఉదయం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఈ ఇద్దరు నేతలు చర్చించే అవకాశం ఉంది. 2 రోజుల క్రితం బీజేపీతో పొత్తుల చర్చల కోసం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ న్యూఢిల్లీకి చేరుకున్నారు. గురువారం నాడు అర్ధరాత్రి వరకు అమిత్ షా, జేపీ నడ్డాలతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు చర్చించారు. అగ్ర నేతలతో 2వ దఫా చర్చలు జరగాల్సి ఉంది. అయితే బీజేపీ అగ్రనేతలు ఇతరత్ర పనుల కారణంగా శుక్రవారం నాడు ఢిల్లీ చర్చలు జరగలేదు. ఇవాళ ఉదయం మరోసారి బీజేపీ అగ్రనేతలతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు చర్చించే అవకాశం ఉంది. తొలి విడత చర్చల్లో ఈ 3 పార్టీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయానికి వచ్చాయని టీడీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రకటించారు. అయితే ఏ పార్టీకి ఎన్ని సీట్లు అనే విషయమై 3 పార్టీల నేతలు చర్చించుకుంటున్నారని అచ్చెన్నాయుడు వివరించారు. ఇవాళ 3 పార్టీల నేతలు సమావేశం తర్వాత పొత్తు విషయమై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం. ఇక జనసేనకు 3 పార్లమెంటు, 24 అసెంబ్లీ స్థానాలను తెలుగుదేశం పార్టీ కేటాయించింది. అయితే 10 పార్లమెంటు స్థానాలతో పాటు 6 లేదా 8 అసెంబ్లీ స్థానాల కోసం బీజేపీ పట్టుబడుతోందని ప్రచారం సాగుతోంది. అయితే 5 లేదా 6 ఎంపీ స్థానాలు, 6 అసెంబ్లీ స్థానాలను బీజేపీకి ఇచ్చేందుకు తెలుగుదేశం పార్టీ సానుకూలంగా ఉందని ప్రచారం సాగుతోంది. ఇవాళ బీజేపీ అగ్రనేతల సమావేశంలో ఈ విషయమై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. జనసేనకు మచిలీపట్నం, అనకాపల్లి, కాకినాడ పార్లమెంటు నియోజకవర్గాల్లో పోటీ చేసే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఇక రాజంపేట, తిరుపతి, రాజమండ్రి, నరసాపురం, అరకు లోక్సభ స్థానాలు తమకివ్వాలని తెలుగుదేశానికి బీజేపీ కోరిందని తెలుస్తోంది. అయితే ఇవాల్టి సమావేశంలో ఈ విషయాలన్నింటిపై స్పష్టత రానుంది. రైట్, మొత్తంగా ఏపీలో రాజకీయ పొత్తులకు సంబంధించి ఈరోజు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. తెలుగుదేశం, జనసేన కూటమి పూర్తి స్థాయిలో బీజేపీని కూడా కలుపుకొని ముందుకు వెళ్లే ప్రయత్నాల్లో భాగంగా ఇప్పటికే ఢిల్లీకి వెళ్లారు. అయితే ఈరోజు హోంమంత్రి అమిత్ షాతో భేటీ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశాలకు సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి స్వప్న ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ఎస్, చెప్పండి స్వప్న. అంటే ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడైనటువంటి అచ్చెన్నాయుడు చాలా క్లియర్గా చెప్పారు. ఏదైతే అటు జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, బీజేపీతో కలిసి ముందుకు వెళ్లేందుకు పూర్తిగా చర్చలు సఫలీకృతమయ్యాయి. కాకపోతే సీట్ల విషయంలోనే కొంత సందిగ్ధత నెలకొంది. అది కూడా ఈరోజు క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లుగా అచ్చెన్నాయుడు చెప్పినట్లుగా మనకు సమాచారం ఉంది. అసలు మొత్తంగా ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి స్వప్న? విజయ్, మొత్తానికైతే ఏపీ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఎప్పుడు ఎక్కడి నుంచి ఎవరు పోటీ చేస్తారో అనే దాని మీద నిజంగా అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులకైతే నరాలు తెగే ఉత్కంఠ ఉంది. అసలు ఈ పొత్తులో భాగంగా ఏ నియోజకవర్గము తమ పార్టీకి వస్తుంది, తాము అసలు ఆ పార్టీలో ఉండాలా వద్దా, ఇలా ఎవరికి తగ్గ లెక్కలు వాళ్ళు వేసుకుంటున్నారు. మొత్తానికి ఇప్పుడు ఏపీ రాజకీయాలు ఒక కొలిక్కి వస్తున్నటువంటి క్రమం. ఎందుకంటే వైసీపీ ఒంటరి పోరుకి సిద్ధమైంది. టీడీపీ మాత్రము ఎలాగో జనసేన కలిసి ఉంది. బీజేపీని కలుపుకొని వెళ్తే వైసీపీని ఓడించడం తేలిక అనుకుంటుంది. అయితే ఇక్కడ బీజేపీకి, జనసేనకు సీట్లు సర్దుబాటు చేయడం అనేది టీడీపీకి తలనొప్పిగా మారే వ్యవహారం. ఎందుకంటే మరీ ఎక్కువ సీట్లు ఇచ్చినా కూడా అక్కడ ఉన్నటువంటి బలాబలాల దృష్ట్యా ఒకవేళ ఓడిపోతే అనవసరంగా వైసీపీకి ఇంకొక మెట్టు వైసీపీ ఎక్కడానికి మనమే దోహదపడిన వాళ్ళు అవుతాము. ఎక్కడైతే బీజేపీ బలమైన నాయకులు ఉన్నారో అక్కడ మాత్రమే ఇస్తాము. ఈవెన్ జనసేనకు సంబంధించి కూడా అదే ప్రాంతాల్లో ముందు మనం అసలు విజయం అంటూ సాధిస్తే ఆ తర్వాత అందరం కలిసి ఏం చేయాలన్నది చేయొచ్చు. కానీ ఇప్పుడున్న భాగంగా, పొత్తులో భాగంగా మీరు ఎక్కువ సీట్లు కోరుకొని ఆ సీట్లు ఓడిపోతే అనవసరమైన. అది ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఏదో ఏపీలో బీజేపీ ఏదో ఉంది, అక్కడ ఏదో చేస్తారని కాదు. కానీ మళ్ళీ ఫిర్ ఎక్ బార్ మోదీ సర్కార్ అంటున్నారు కాబట్టి మళ్ళీ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే, అంటే ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వస్తే అప్పుడు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నటువంటి టీడీపీకి మేలు చేరేటువంటి అవకాశం ఉంది. ఈవెన్ ఇప్పుడు జనసేనకు ఉన్నటువంటి ఓట్ పర్సెంటింగ్ అనేది ఖచ్చితంగా ఎవరు విన్నర్ అంటే అది మొత్తం ఒక కింగ్ మేకర్ గా అయితే ఆ పర్సెంటేజ్ అనేది పనిచేస్తుంది అనుకుంటున్నారు.
సో దీనికి కనుక బీజేపీ జత అయితే ఖచ్చితంగా గెలిచేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎవరి సామాజిక సమీకరణాలు, ఎవరి పొత్తులు, ఎవరి ఎత్తులు వాళ్ళైతే ఉన్నారు మొత్తానికి. మరికొద్దిసేపట్లో అమిత్ షాతో భేటీ ఉంది. అసలు టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు ఏం చెప్తారు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఏం చెప్తాడు, ఏ నియోజకవర్గాలు వాళ్ళకి ఇస్తారు. అయితే మీరు అన్నట్టు అచ్చెన్నాయుడు ఒక క్లారిటీ ఇచ్చారంటే పొత్తు అయితే ఉంటుంది. టీడీపీకి సంబంధించి జనసేన బీజేపీ పొత్తు అయితే కన్ఫర్మ్ అయిపోయింది. దీనికి సంబంధించి ఆల్రెడీ బీజేపీ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెప్తున్నారు. కానీ బీజేపీకి సంబంధించి రాష్ట్ర నాయకులు ఏం చెప్తున్నారంటే పొత్తు అనేది మాకు సంబంధించినటువంటిది కాదు, అగ్ర నాయకత్వం తేల్చుకుంటుంది అంటున్నారు. ఇంకా అగ్ర నాయకత్వం మాత్రం ఇంకా గ్రీన్ సిగ్నల్ ఏమి ఇవ్వలేదు. మనకి ఢిల్లీ బీజేపీ నుంచి అయితే మేము టీడీపీతో కలుస్తున్నాం అనేటువంటి సంకేతాలు ఇస్తున్నారే తప్ప పూర్తి స్థాయిలో ఎవరు క్లారిటీ ఇవ్వలేదు. మరొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే బీజేపీ ప్రధానంగా అటు వాళ్ళకి ఏదైతే జాతీయ స్థాయిలో ఒక టార్గెట్ ఉందో 360 పైన కావచ్చు, లేకపోతే 400 స్థానాలకు సంబంధించి సరే ఖచ్చితంగా మేము క్రాక్ చేయాలనేటువంటి ఒక టార్గెట్ పెట్టుకున్నారో ఆ టార్గెట్ లో భాగంగా ఇటు తెలంగాణలో వాళ్ళ వ్యూహాలు వాళ్ళు రచిస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ లిస్ట్ ప్రకటించేశారు. తెలంగాణలో మొత్తంగా వాళ్ళు పోటీ చేస్తున్నారు. కాకపోతే ఆంధ్రప్రదేశ్ విషయంలో కూడా సాధ్యమైనటువంటి లోక్సభ స్థానాలు మాకు ఇవ్వాలనేటువంటి ఒక డిమాండ్ని, ఒక ప్రతిపాదనని అటు టీడీపీ జనసేన ముందు ఉంచినట్లుగా తెలుస్తోంది. అంటే ఎమ్మెల్యే సీట్లకు సంబంధించి కాకుండా, అసెంబ్లీ సీట్లకు సంబంధించి కాకుండా లోక్సభ స్థానాలకు సంబంధించి ఎక్కువగా టార్గెట్ ఫిక్స్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అంటే దానికి సంబంధించి అటు టీడీపీ జనసేన ఎంతవరకు అంగీకరించే అవకాశం ఉంది స్వప్న? ఇప్పుడు మీరు అన్నది 100% నిజం. బీజేపీకి సంబంధించి అంటే ఎన్డీఏ కూటమి 400 టార్గెట్ రీచ్ కావడం కోసం వాళ్ళు దక్షిణం వైపు, అంటే ఇప్పుడు నార్త్ సైడ్ ఎట్లాగో పార్టీ బలంగా ఉంది, ఒకసారి మన దక్షిణం వైపు చూసుకుంటే కర్ణాటక, ఒడిశా, తమిళనాడు, తెలంగాణ ఇవి ఓకే. కానీ ఇప్పటి వరకు ఇంకా వాళ్ళకే నమ్మకం లేదు ఏపీలో ఏదో చేస్తామని. కానీ ఇప్పుడు ఉన్నటువంటి టైం యూటిలైజ్ చేసుకొని ఇంకెక్కువగా మనం సీట్లు సంపాదించుకోగలగాలి. ఎన్ని వస్తాయి, మనం ఎన్ని గెలుస్తాము అంటే ఇప్పుడు అసెంబ్లీ స్థానాలతో పెద్దగా బీజేపీకి ఒరిగేది ఏమీ లేదు. అవి వచ్చినా రాకపోయినా వచ్చేది ఏమి లేదు. కానీ పార్లమెంట్ స్థానాలు వాళ్ళు అనుకున్నటువంటి 5 ఎంపీ స్థానాలకు సంబంధించి అరకు, రాజమండ్రి, నరసాపురం, తిరుపతి, రాజంపేట లేదా హిందూపురం అడుగుతున్నారు. వీటిలలో ఇస్తే మేము గెలిచి చూపిస్తాము. అక్కడ ఉన్నటువంటి టీడీపీ జనసేన కనుక పూర్తి స్థాయిలో మా వైపు రాగలుగుతాయి, అంటే ఆ ఓట్ అనేది బీజేపీకి కన్వర్ట్ కాగలిగితే బీజేపీ గెలవగలుగుతుంది. సో ఇక్కడ తెలంగాణలో 10 అనుకుంటున్నారు, అక్కడ ఏపీలో ఎన్ని వచ్చినా వాళ్ళకు బోనస్. ఎందుకంటే ఏపీలో వాళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ అయితే పెద్దగా ఏమీ లేవు. కాకపోతే ఎన్ని వచ్చినా మనం ఓటింగ్ పర్సెంటేజ్ పెంచుకోవాలనుకుంటున్నారు. సో మీరు అన్నట్టు ఎంపీ స్థానాల మీద ఫోకస్ చేసి అయితే ముందుకెళ్తున్నారు. థ్యాంక్ యూ స్వప్న.